అందరికీ నమస్కారం. ఐవైఆర్ టాక్స్ మొదలుపెట్టి ఎఫెక్టివ్గా పోస్టింగ్స్ మొదలుపెట్టి ఒక సంవత్సర కాలం అయింది. ఈ సంవత్సర కాలంలో సబ్స్క్రైబర్స్ బేసు 3,000 నుంచి 33,000 దాకా పెరిగింది. ఐవైఆర్ టాక్స్ను ఆదరిస్తున్న మీ అందరికీ నా ధన్యవాదాలు. భవిష్యత్తులో కూడా ఇదే రకంగా ఐవైఆర్ టాక్స్ని మీరు ఆదరిస్తారని ఆశిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు పేపర్లో ఒక వార్త చూశాను. యనమల రామకృష్ణుడి గారి గ్రామంలో కట్టిన ఒక వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని తీసుకోవటానికి టీటీడీ తీర్మానం చేసింది అని. ఇది ఇట్లా తీసుకుంటూ పోతే ఎట్లా అవుతుంది ఇది అది అని అంటూ రాశారు. చాలా ప్రముఖంగా రాశాడు. ఫ్రంట్ పేజ్లో రాశారు. చాలా బ్రీఫింగ్తో రాశారు. ఎవరో బ్రీఫ్ చేయకపోతే ఇంత ఇన్ఫర్మేషను ఆ రిపోర్టర్కు వచ్చి ఉండేది కాదు. నిజంగా కూడా అవసరం ఏమున్నది? ఇట్లా కొన్ని దేవాలయాలను తీసుకొని వాటిని స్పెసిఫిక్గా రన్ చేయాల్సిన అవసరం తప్పకుండా టీటీడీకి అయితే లేదు. దీనివల్ల ప్లస్ ఏమీ లేదు, కానీ మైనస్ ఎక్కువ జరుగుతుంది. ఆర్థికంగా కూడా అది పెనుపారమయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇన్ఫ్యాక్ట్ ఒక ముఖ్యమంత్రి గారు ఉన్న టైంలో ఆయన జిల్లాలో చాలా దేవాలయాలను టీటీడీ నిర్వహణ చేయాలని శాసించాడు. ఆ రోజు ఉన్నటువంటి ఈవో ఇది బాగుండదేమో సార్ అని అంటే, నేను అక్కడ వేసింది ఎందుకయ్యా అని అడిగాడు. సో ఆ యాటిట్యూడ్ చూడండి. నేను అక్కడ వేసింది ఎటువంటి పనులు చేయటానికి కదా, నువ్వు అది కూడా చేయనంటే ఎట్లాగని ఆ ముఖ్యమంత్రి గారు ఆ ఈవోను కోప్పట్టడం జరిగింది. ఇది ఆఫ్ ఆన్ అవుతూ ఉంటుంది. కొన్నాళ్ళు కొన్ని తీసుకోవడం జరుగుతుంది. ఆ పైన వాటిని మళ్ళీ భరించలేక మళ్ళీ వెనక్కు ఇచ్చేయటం జరుగుతుంది. రాజకీయమైన ఒత్తిడులకు అనుగుణంగా ఇవి జరుగుతూ ఉన్నాయి. చాలా చోట్ల ఇటువంటివి కొన్ని తీసుకోవటం, మళ్ళీ కొన్నాళ్ళు అయిన తర్వాత అప్పగించేయడం. బట్ యాజ్ ఎ మ్యాటర్ ఆఫ్ పాలసీ ఇటువంటివి తీసుకోకూడదనేది కూడా ఒక బ్రాడ్ కాన్సెన్సస్ అయితే టీటీలో ఉంది. అన్ఫార్చునేట్ దానిని రాజకీయంగా ఒత్తిడి తీసుకునేటట్టు చేయటం అనేటటువంటిది సరైనటువంటి విషయం కాదు. బట్ ఇంకొకటి ఏంటంటే, టీటీడీ ఇట్లా ఇండివిజువల్గా చూసిన పిక్లాగా 1-2 తీసుకోకూడదు, కానీ బ్రాడర్గా ఎండోమెంట్ డిపార్ట్మెంట్తో కలిసి హిందూ ధర్మ పరిరక్షణకు, వ్యాప్తికి, సమరసత ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి టెంపుల్ కన్స్ట్రక్షను, సింపుల్ మెయింటెనెన్సు, టెంపుల్ సెంటర్గా హిందూ ధర్మాన్ని విస్తృతి చేయడానికి మాత్రం చాలా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ కూడా టీటీడీ వాళ్ళ మెంటల్ యాటిట్యూడ్ ఎట్లా ఉంటుందంటే, మన డబ్బులు ఎందుకు ఇవ్వాలి? సో ఎప్పుడు డబ్బులు ఇవ్వరు. ఎండోమెంట్ డిపార్ట్మెంటు ఆ ట్రస్ట్కు తగిన ఫండింగ్ ఇవ్వరు. హిందూ ధర్మాన్ని వాళ్ళంతటా వాళ్ళు సరిగ్గా ప్రచారం చేయరు. ఇది పెద్ద లోపం. ఇక్కడ సరైనటువంటి కోఆర్డినేషన్ అవసరం ఎంతైనా ఉన్నది. ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ మీద టీటీడీ మధ్య ఆ ఫండ్స్ను చాలా వరకు హిందూ ధర్మ ప్రచారానికి, దళిత వాడల్లో, రిమోట్ ఏరియాస్లో టెంపుల్ కన్స్ట్రక్షన్, మెయింటెనెన్సు, అర్చకుల నియామకము, దాని ద్వారా మతాన్ని అభివృద్ధి చేయించడానికి, వ్యాప్తి చేయటానికి చాలా ఖర్చు పెట్టాలి. అక్కడైతే టీటీడీ సరిగ్గా చేయటం లేదు. టీటీడీ డబ్బులు కూడా ఇవ్వటం లేదు. బట్ వీటినన్నిటినీ కోఆర్డినేట్ చేసి ముందుకు తీసుకుపోగలిగేటటువంటి వ్యవస్థ కూడా అక్కడ కరువైంది. ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకొని ముందుకు తీసుకుపోయారు. దీని మీద ఎక్కువ దృష్టి పెట్టాల్సిన అవసరం ఎండోమెంట్ మినిస్టర్ గారికి ఉంది, టీటీడీ చైర్మన్ గారికి ఉంది. ఇది సక్సెస్ఫుల్గా చేయగలిగితే, దాని మీద ఖర్చు పెట్టగలిగితే, అది హిందూ ధర్మానికి చాలా కలిసి వచ్చేటటువంటి అవకాశం. అది వదిలేసి ఎక్కడో ఎవరు రాజకీయ నాయకులు చెప్పారని చెప్పి 1-2 టెంపుల్స్ తీసుకొని వాటిని సరిగ్గా రన్ చేయలేక మళ్ళా వెనక్కు హ్యాండ్ ఓవర్ చేస్తూ ఖర్చులు బాగా దీని మీద పెట్టుకోవటం అనేటటువంటిది సరైనటువంటి విధానం కాకపోవచ్చని నేను భావిస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.